డయాబెటీస్ బాధితులు, అలా నాట్ ఓన్లీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాధితులను మీరు యాక్చువల్ చెప్పాలంటే డయాబెటిక్ రెటినోపతి, లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతి, అలానే డయాబెటిక్ న్యూరోపతి అని నిజానికి పేరు పెట్టకూడదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రెటినోపతి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెఫ్రోపతి అనాలి న్యాయంగా అయితే. సో మనాళ్ళు ఏదో తొందరపడి పేరు పెట్టేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రక్తనాళాల్లో పూడికి పట్టడం చేత ఏమవుతుందంటే దీర్ఘకాలం పాటు ఆ రక్త ప్రసరణ అందక ఇప్పుడు మన కాళ్ళు చూసుకుంటే నల్లగా బొగ్గులాగా మాడిపోవటం, లేదా అక్కడ టిష్యూస్ చనిపోవటం. ఎందుకు చనిపోతుంది? ఒక శరీరంలో ఒక ఆర్గాను ఎప్పుడు చనిపోయి కుళ్ళిపోతుంది? రక్త ప్రసరణ ఉండబట్టి మనందరం కుళ్ళిపోకుండా బాగుంటాం. అక్కడ రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆ ఆర్గాన్కి ఆ ప్రాంతానికి అందలేదో ఆ ప్రాంతంలో నల్లగా మాడిపోవటము, లేకపోతే కుళ్ళిపోయినట్టు అవటం, వేళ్ళు కూడా ఇలా కొడితే రాలిపోవటం, ఆ మొత్తం అసలు మనం నొప్పి కూడా తెలియని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకని? రక్త ప్రసరణ అందక, ఆక్సిజన్ అందక. తద్వారా ఎప్పుడైతే నేను మన డైట్ ద్వారా నేను షుగర్ ఇవ్వట్లేదో ఇక నరాల్లో దాక్కుండా డిపాజిట్ చేయడానికి ఏమీ లేదు. ఇక అక్కడ ఎప్పుడైతే లేదో శుభ్రంగా ఫ్రీ అయిపోతాయి. నేను ఆ నరాల వ్యవస్థలో ఆ దాంట్లోంచి ఆ షుగర్ని తీసేయడం చేత అది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయి తిరిగి ఆక్సిజన్ అందినప్పుడు శరీరానికి ఒక రికవరీ శక్తి ఉంటుంది. విరిగి ముక్కలైన కాలు కూడా ఎన్ని ముక్కలైనా సరే తిరిగి అంటుకుంటుంది. అలా చర్మం మొత్తం ఒలిచేసిన, తోలంతా లేచిపోయినా కూడా యాక్సిడెంట్లో అది తిరిగి రికవరీ చేసుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది. చిన్నప్పుడు మన సైకిల్ దగ్గర మోకాలు చెప్పలు లేచిపోయినా ఏమీ ఇవాళ సిగ్నల్ కూడా లేదంటే శరీరానికి ఉండే హీలింగ్ పవర్ అలాంటిది. అలానే ఎప్పుడైతే మీరు దాని ఇన్పుట్ మీరు అందజేశారో ఆటోమేటిక్గా దానికి ఆక్సిజన్ రక్త ప్రసరణ అందడం చేత ఆ ఆర్గాన్ రికవర్ అవుతుంది.